భయపడి నిజాన్ని కక్కుతారో అతడే లాయర్ మహేష్ బాబు. ఈ పిల్లల పండుగ కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర సమన్వయకర్తలు, గురువులు, ఇంకెవరైనా కింద ఉంటే అందరూ కూడా స్టేజ్ మీదకి రావాలి. గ్లోబల్ CEO గారు ఆయన మనకి ధన సహాయం చేశారు. రాజచప్పడి గారు మనకి మనబడి అంటే ఇప్పుడు కూడా ముందుండి మీకు ఏమి అవసరం ఉన్నా కూడా నన్ను సంప్రదించండి, నేను సహాయం చేస్తానని చెప్తూ ఉంటారు. ఇంతకుముందు కూడా మనకి అనేక సార్లు మనబడికి సహాయం చేశారండి. ప్రకాశం పిల్లలు వస్తున్నారు దొంగ పోలీస్ ఆడదాం అనుకుంటూ. రేణుశ్రీ, శ్రీనిధినేష్, సోహాన్, శ్రీహాన్, శౌర్య మరియు కృష్ణ బియాన్. ఈ నాటకం మొదలుపెట్టే ముందు ఒక ముఖ్య గమనిక. ఈ నాటకంలోని పాత్రలు కానీ సంఘటనలు కానీ అన్నీ కల్పితాలు, ఎవరిని ఉద్దేశించి కాదు. ఇది ప్రేక్షకుల వినోదం కొరకే. ఈ ముఖ్య గమనిక ఎందుకు చెప్పానో ముందు ముందు మీకే అర్థమవుతుంది. 3, 2, 1 యాక్షన్. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు వీడియో గేమ్స్, మరోవైపు కోకోకోలా. వీడియో గేమ్లు ఆడుతూ కోకోకోలా తాగుతూ ఇలానే అవుతారు. అందుకని ఇవన్నీ తగ్గించండి. అందరికీ నమస్కారం. నేను రమ్య కృష్ణ, నేను న్యాయాధికారి. మీ అందరి పేర్లు ఏమిటి? నా పేరు జూనియర్ ఎన్టీఆర్, నేను రక్షక భటుకుడు. నా పేరు మహేష్ బాబు, నేను న్యాయవాదిని. నా పేరు అల్లు అర్జున్, నేను శ్రేయాది. నేను ఉదయ్ రామ్ చరణ్. నేను ఫబాస్, సాక్షి. అందరు మొదలు పెట్టండి. ఎవరు వాదిస్తే దిమ్మ తిరిగి దొంగలు భయపడి నిజాన్ని కక్కుతారో అతడే లాయర్ మహేష్ బాబు. అది నేనే. మాకు వచ్చిన ఫిర్యాదు ఏమిటంటే అల్లు అర్జున్ ఇంటిలో దొంగతనం జరిగింది. ఇప్పుడు మన శక్తివంతమైన రక్షక భటుడు జూనియర్ ఎన్టీఆర్ దాని గురించి విపులంగా వివరిస్తారు. అల్లు అర్జున్ నిన్న పొద్దున నాకు చెప్పారు, నా ఇంటిలో నగలు మరియు డబ్బు అన్నీ కనిపించిపోయింది, అందుకే ఫిర్యాదు ఇచ్చారు. అప్పుడు నేను విచారించడం మొదలుపెట్టాక ఈ దొంగ రామ్ చరణ్ ఇంటిలో నగలు కనిపించాయి. అందుకని మీరు ఇతన్ని తగిన విధంగా సాక్షిస్తారని ఆశిస్తున్నాను. అర్జున్, ఏమి జరిగింది నువ్వు చెప్పు. అలా వైకుంఠపురంలో రాత్రి పొద్దుపోయాక అందరము తలుపులు వేసి పడుకున్నాము. కానీ అర్ధరాత్రి దాటాక ఒక చప్పుడు వినిపించింది. చూస్తే అన్ని తలుపులు తెరిచి ఉన్నాయి. అనుమానం వచ్చి ఇంటి బీరువాలో చూస్తే డబ్బులు మరియు నగలు మాయమయ్యాయి. రామ్ చరణ్ దొంగ అని ఎలా కనుగొన్నారు జూనియర్ ఎన్టీఆర్? నేను పక్క ఇంట్లో నివసించే ప్రభాస్ని విచారించినప్పుడు అతను ఆ రాత్రి
ఇంటి అరుగు మీద పడుకున్న రామ్ చరణ్ని చూశానని, దొంగతనం తర్వాత కనిపించలేదని, తనకి తన ఇల్లు ఎక్కడుందో తెలుసని చెప్పి నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళగా అక్కడ నాకు ఆ నగలు దొరికాయి. రామ్ చరణ్, ఈ దొంగతనం నువ్వు చేశావా? లేదు న్యాయాధికారి గారు, నేను ఈ దొంగతనం చేయలేదు. నా సంచిలో ఈ నగలు ఎలా వచ్చినాయో కూడా నాకు తెలియదు. నేను పొరుగురు నుంచి మా ఊరు రంగస్థలం వస్తుండగా అల్లు అర్జున్ చీకటి పడిందని అల్లు అర్జున్ ఇంటి అరుగు మీద నడుం వార్చాను. పొద్దున తెల్లారుజామునే లేచి వెళ్ళిపోయాను, అంతే. చూడడానికి మాసుమైన గడ్డంతో, మాసుమైన బట్టలతో ఈ రామచరణే దొంగ లాగా అనిపిస్తున్నారు నాకు. ఇప్పుడు మన డార్లింగ్ సాక్షి ప్రభాస్ని పిలవండి. నీకు రామ్ చరణ్ మీద అనుమానం ఎందుకు వచ్చింది? నేను పొద్దున్న లేచినాక రామ్ చరణ్ అరుగు మీద లేదు, అందుకని రక్షక భటుడు జూనియర్ ఎన్టీఆర్కి చెప్పాను. నీకు రామ్ చరణ్ ఎలా తెలుసు? నేను రామ్ చరణ్ తెల్లవారుజామున అనుసరించడానికి వెళ్తే అతను తన ఇంటికి వెళ్ళి లోపల గదిలో పెట్టుకొని చూసి మళ్ళీ మా ఇంటికి తిరిగి వచ్చేసాను. ఎందుకో ఇందులో ప్రభాస్ పాత్ర చాలా ఉన్నది అని అనిపిస్తోంది. రామ్ చరణ్ని చాలా విచిత్రంగా ఇంటి వరకు అనుసరించడం, జూనియర్ ఎన్టీఆర్కి రామ్ చరణ్ దొంగ అని చెప్పడం, పొద్దునే లేచి అల్లు అర్జున్కి రామ్ చరణ్ కనిపించటం లేదని చెప్పడం, ఆ సంచిలో నగలే ఉండటం, డబ్బు లేకపోవడం, ఇవన్నీ అనుమానంగా అనిపిస్తున్నాయి. తీర్పునివ్వాలి అని మనం చూస్తున్నాను. నాకు డబ్బు ఇంకా దొరకలేదు. అప్పుడు ఈ శక్తివంతమైన రక్షక భటుడు జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రభాస్ ఇంటి వెనకాల వెతికితే 2 నాణాలు దొరికాయి. ప్రభాస్ సాక్షిగా వచ్చి ఈ వ్యాజ్యాన్ని తప్పుదారి పట్టించాడు. నాణాలు తన ఇంటి వెనుక ఉండటం మరియు తన రామ్ చరణ్ని ఇంటి వరకు అనుసరించడం వలన ప్రభాస్ ఈ దొంగతనం చేశారని తీర్పునిస్తున్నాను. ఇదే నా మాటే శాసనం. అయ్యో లోపానికి గురి అయి అనవసరంగా ఎదుర్కొన్నాను. నన్ను వదిలేసి క్షమించేయండి. నేనే రామ్ చరణ్ సంచిలో నగలు వేశాను, మిగతా డబ్బు తిరిగి వేస్తాను. ప్రభాస్, నిన్ను సంఖ్యలో వేసి కారాగారానికి తీసుకు వెళ్ళుచున్నాను. ఇగో బంగారం. మంచి తీర్పునిచ్చారు, ధన్యవాదాలు. ఇప్పటికీ రోజు శాసేషం.